వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చాదర్ఘాట్లో సెంట్రల్ పీస్ కమిటీ సమావేశం. ముఖ్య అతిథిగా హాజరైన హైదరాబాద్ సిపి అంజనీ కుమార్. తుంగతుర్తి జూనియర్ సివిల్ కోర్టు జడ్జి సుజయ్ కు ఘనంగా సన్మానం. శిథిలావస్థలో నుండి అధునాతనమైన అద్దె భవనంలోకి మారేలా జడ్జి చేసిన కృషి అభినందనీయమని ప్రశంసలు. పెద్దపల్లి జిల్లా కమాన్పూర్లో కార్డన్ సర్చ్. 30 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటోతో పాటు 20,000 రూపాయల విలువైన నిషేధిత గుట్కా స్వాధీనం. డీటెయిల్స్ చూస్తే చాదర్ఘాట్ పిఎస్ కన్వెన్షన్ హాల్లో జరిగిన సెంట్రల్ పీస్ కమిటీ సమావేశంకు హైదరాబాద్ సిపి అంజనీ కుమార్ హాజరయ్యారు. ఈ సమావేశంలో ట్రాఫిక్ అడిషనల్ సిపి అనిల్ కుమార్, అడిషనల్ సిపి చౌహాన్, జాయింట్ సిపి తరుణ్ జోషి, జాయింట్ సిపి రమేష్లు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపి అంజనీ కుమార్ మాట్లాడుతూ హైదరాబాద్ దేశంలో మోస్ట్ లివబుల్ గా సిటీగా పేరుందని, హైదరాబాద్ లో శాంతి భద్రతలకు అన్ని వర్గాలు సహకరించాలని ఆయన తెలిపారు. మిలాద్ ఉన్ నబీ ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవాలని సూచించారు. కొద్ది రోజులలో అయోధ్య రామ మందిరం, బాబ్రీ మస్జిద్ అంశంపై తుది తీర్పు వెలువడనున్న నేపథ్యంలో ఏ తీర్పు వచ్చినా హైదరాబాద్ లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. మనమంతా ఒకే దేశం, ఒకే జాతిగా కలిసిమెలిసి నడుచుకోవాలని ఆయన కోరారు. పోలీసులకు అన్ని వర్గాలు సహకారాన్ని అందించాలని కోరారు. అందరికీ నమస్కారం. ఈరోజు హైదరాబాద్ సిటీ పోలీస్ తర్వాత హైదరాబాద్ పీస్ అండ్ వెల్ఫేర్ కమిటీ తరఫు నుంచి ఒక పీస్ మీటింగ్ ఈస్ట్ జోన్లో జరిగింది. ఈ మీటింగ్లో పీస్ కమిటీ తరఫు నుంచి గులాం సాదికుద్దీన్ సాబ్ తర్వాత వేరే అఫీషియల్స్ పార్టిసిపేట్ చేశారు. మన డిపార్ట్మెంట్ తరఫు నుంచి అడిషనల్ సిపి ట్రాఫిక్ అనిల్ కుమార్, एडिशनल सीपी लॉ एंड ऑर्डर चौहान, जॉइंट सीपी स्पेशल ब्रांच तरुण जोशी, जॉइंट सीपी ईस्ट जोन रमेश रेड्डी, తర్వాత అందరు ఈస్ట్ జోన్ అండ్ సౌత్ జోన్ ఆఫీసర్స్ కూడా పార్టిసిపేట్ చేశారు. పబ్లిక్ తరఫు నుంచి 600 to 700 పబ్లిక్ కూడా వచ్చారు. ఈ మీటింగ్లో కంట్రీకి సిచ్యువేషన్, ప్రెజెంట్ సిచ్యువేషన్ గురించి, తర్వాత హైదరాబాద్లో మన పబ్లిక్కి ఆస్పిరేషన్స్, పబ్లిక్కి డ్రీమ్స్ గురించి డిస్కషన్ జరిగింది. మన హైదరాబాద్ సిటీ ఈరోజు హైదరాబాద్ వరల్డ్లో ఒక చాలా ఇంపార్టెంట్ సిటీ లాగే డెవలప్ అవుతుంది. లాస్ట్ 5 yearsలో మనకి ఒకటే ఎజెండా ఉంది, ఎకనామిక్ డెవలప్మెంట్. మొన్న కొంతమంది ఆఫీసర్స్ ఢిల్లీ నుంచి వచ్చారు. ఆల్మోస్ట్ 10 years తర్వాత హైదరాబాద్ సిటీ చూసిన తర్వాత ఒక చాలా మంచి కమెంట్ ఇచ్చారు. అంటే అబిడ్స్ మార్కెట్ కాంప్లెక్స్లో ఒక సింగిల్ షాప్లో ప్రస్తుతం జనరేటర్ లేవు. సో ఇది ఎంత చేంజ్ అయింది సిటీలో ఈ లాస్ట్ 5 yearsలో ఈ స్టేట్లో. అంటే ఎంటైర్ జనరేటర్ ఇండస్ట్రీ అంటే క్లోజ్ అయింది. బికాజ్ మనకి హిందుస్థాన్లో ఒకటే తెలంగాణ స్టేట్ తర్వాత హైదరాబాద్ సిటీలో 24 hours ఎలక్ట్రిసిటీ ఉంది. అండ్ ఇది కూడా క్వాలిటీ ఎలక్ట్రిసిటీ ఉంది. సో అంటే ఈ ఎగ్జాంపుల్ ఎందుకు ఇస్తున్నాము, ప్రజెంట్ సిచ్యువేషన్లో హైదరాబాద్ సిటీ తర్వాత తెలంగాణ స్టేట్ ఒక చాలా వేగముగా, ఒక చాలా స్పీడ్గా ఎకనామిక్ డెవలప్మెంట్కి రోడ్లో వెళ్తున్నారు. ఈ సందర్భంలో వేరే ఇష్యూస్ అంటే లా అండ్ ఆర్డర్ గురించి, కమ్యూనల్ సిచ్యువేషన్ గురించి ఇది చాలా సెకండరీ ఇష్యూ ఉంది. మన పబ్లిక్లో ఒకటే మైండ్లో గోల్ ఉంది అందరికీ, ఎట్లా ఇంప్రూవ్ చేయాలి ఎకనామిక్ డెవలప్మెంట్, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, వెల్త్ జనరేషన్, కొత్త మల్టీనేషనల్ కంపెనీ. ఆల్మోస్ట్ 47 out of 50 బిగ్ కంపెనీస్ ఇన్ ద వరల్డ్ హైదరాబాద్లో ఆల్రెడీ ఎక్కడికి వచ్చారు. ఈ సందర్భంలో అన్ని వింగ్స్, అన్ని కమ్యూనిటీస్, హిందూ, ముస్లిం, సిక్, క్రిస్టియన్స్ అందరి తరఫు నుంచి ఒక అష్యూరెన్స్, ఒక హామీ కూడా అందరూ ఇచ్చారు దట్ హైదరాబాద్లో పీస్ అండ్ కమ్యూనల్ హార్మనీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఎవ్రీబడి ఈజ్ వర్కింగ్ ఫర్ ఇట్. ఈ సందర్భంలో అన్ని కమ్యూనిటీస్కి ఎల్డర్స్
యూత్ మెంబర్స్కి కూడా ఎట్లా గైడ్ చేయాలి, యూత్ మెంబర్స్కి ఎట్లా మానిటర్ చేయాలి, ఏం అడ్వైస్ చేయాలి, ఇది గురించి కూడా డిస్కషన్ జరిగింది. ఈ సందర్భంలో మన రోల్ ఆఫ్ సోషల్ మీడియా, రోల్ ఆఫ్ ఫేస్బుక్, ట్విట్టర్. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలంలో తుంగతుర్తి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జూనియర్ జడ్జికి ఘన సన్మానం జరిగింది. గత కొంతకాలంగా తుంగతుర్తి జూనియర్ సివిల్ కోర్టు జడ్జిగా పనిచేసి పదోన్నతిపై కరీంనగర్ కేంద్ర కోర్టు కార్యాలయం DLSA అధికారిగా వెళ్తున్నారు సుజయ్. ఈ సందర్భంగా పలువురు లాయర్లు మాట్లాడుతూ జడ్జిగా వచ్చిన సుజయ్ అనతి కాలంలోనే శిథిలావస్థలో నడుస్తున్న భవనం నుండి అన్ని హంగులతో కూడుకున్న అధునాతనమైన అద్దె భవనంలోకి మారేలా చేశారన్నారు. సీనియర్ సివిల్ జడ్జిగా సుజయ్ మాట్లాడుతూ ఈ ప్రాంత లాయర్లు, కక్షికదారులు, పోలీసులు సేవలను ఎన్నటికీ మరవలేనివని అన్నారు. తన హయాంలో అన్ని హంగులతో కూడుకున్న విశాలమైన అద్దె భవనం ప్రారంభోత్సవం జరుపుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. అంతకుముందు బదిలీపై వెళ్తున్న జడ్జి సుజయ్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జిల్లా కుమారస్వామి, గుంటూరు మధు, తాళ్లపల్లి సత్యనారాయణ, అడ్వకేట్ హరిచరణ్, రణధీర్ రవికుమార్, సతీష్, సుందర్, గోపగానిలతో పాటు కోర్టు సిబ్బంది, కక్షిదారులు పాల్గొన్నారు. కొంచెం ఫ్రీగా ఉన్నాడు. సీనియర్ అడ్వకేట్ సత్యనారాయణ గారు, ఇతర అడ్వకేట్లు మధు గారు, జ్ఞాన్ సుందర్ గారు, సతీష్ గారు, రవి గారు, హరిచరణ్ గారు, శ్రీనివాస్ గారు, ప్రతాప్ గారు, రణధీర్ గారు, మీరు అబ్బాయి కూర్చున్నారు. రణధీర్ గారు మినిస్టర్గా గెలిచారు. ఆ విధంగా అది వర్గాల్లో మా నియోజకవర్గం కూడా, మా నియోజకవర్గానికి మొదటిగా మంత్రిగా చాలా అభిమానించేవారు మా నాన్నగారు. ఎందుకంటే అప్పుడు నియోజకవర్గ పరంగా ఓట్లు ఎక్కించేవాళ్ళు ఎంపీ ఎలక్షన్స్. ఎప్పుడు చూసినా కూడా పివి నరసింహారావు గారికి మా నియోజకవర్గం నుంచి, నాన్నగారి నియోజకవర్గం నుంచి ఎక్కువ ఓట్లు వచ్చాయి. ఆ విధంగా పివి నరసింహారావు గారికి చాలా అభిమానం. ఆయన పిలిచి మరీ నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్లో మెంబర్గా పదవి ఇచ్చారు. అది సెంట్రల్ మినిస్టర్ తోటి సమానమైన, సెంట్రల్ స్టేట్ మినిస్టర్ తోటి సమానమైనటువంటి పదవి. అట్లాగే నాన్నగారికి ఆరోగ్యం బాగలేకపోయి కిడ్నీకి ఆపరేషన్ అయ్యి హైదరాబాద్లో హాస్పిటల్లో ఉంటే పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉండి వచ్చి నాన్నగారిని చూసి వెళ్ళడం జరిగింది. హాస్పిటల్ వాళ్ళు నాన్న డిశ్చార్జ్ చేసేటప్పుడు కూడా మేము ఫీజు కూడా తీసుకోం సార్, ఒక ప్రైమ్ మినిస్టర్ మా హాస్పిటల్కి రావడం అంటే అసలు అది సాధ్యమా, ఎంత గొప్ప విషయము, మేము ఫీజు కూడా తీసుకోమంటే లేదు అట్లా కాదని చెప్పి హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ సన్మాన కార్యక్రమం నాకు బదిలీ కావడం వలన, నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నందు వలన ఏర్పాటు చేశారని మీకు అందరికీ తెలుసు. నేను బదిలీ పైన సీనియర్ సివిల్ జడ్జిగా ప్రమోషన్ వచ్చి కరీంనగర్లో DLSA డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీకి సెక్రటరీగా బదిలీ పైన వెళ్తున్న విషయం మీకు తెలిసిందే. వెళ్తున్నందుకు, ప్రమోషన్ పైన వెళ్తున్నందుకు సంతోషంగా ఉన్నా కానీ ఇట్లాంటి ప్రశాంతమైన వాతావరణం, ఈ గ్రామ ప్రజలు, ఈ ఊరు, ఈ కోర్టు నాకు బాగా అలవాటైపోయింది. ఇక్కడ వెళ్తున్నందుకు బాధగానే ఉంది. ప్రమోషన్ మీద కాకపోతే ఇంకా చాలా బాధపడేవాడిని. ప్రమోషన్ కాబట్టి
గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఇవి తప్పదు కాబట్టి. కానీ ఈ కొద్ది కాలంలోనే చాలా అనుబంధం ఏర్పడింది చాలా మందితో. అందులోనూ ముఖ్యంగా చెప్పాలంటే అసలు ఈ ఇంటరాక్షన్స్ వల్ల తెలియని మనస్తత్వాలు కూడా అతి కొద్ది కాలంలోనే కొద్ది మందితోటి నాకు బ్రదర్ లాగా ఏర్పడింది. అంతటి ఫ్రెండ్షిప్, అంతటి రిలేషన్షిప్ ఏర్పడింది. సరే, ఏదేమైనప్పటికీ ఈరోజు ఈ బదిలీ పైన వెళ్తున్నందుకు సంతోషమైన, కానీ ఈ ఊరు, ఈ ప్రజలు, నా స్టాఫ్, మా అడ్వకేట్స్ అందరూ కూడా నాకు సహకరించారు. వదిలి వెళ్తున్నందుకు కొంత బాధగానే ఉంది. అయితే ఒక క్రోనలాజికల్ ఆర్డర్లో క్రమంగా నేను ఇక్కడికి ఎట్లా రావాల్సి వచ్చింది. కర్నూలు జిల్లా నంద్యాలలోని మెయిన్ బజార్లోని ఓ బంగారు దుకాణంలో భారీ చోరీ జరిగింది. దాదాపు 3.2 కేజీల బంగారం, 5.5 లక్షల నగదు దుండగులు దోచుకున్నారు. నంద్యాల పట్టణంలో అమ్మవారి శాల వీధిలోని శ్రీ నిమిషాంబ జ్యువెలరీ దుకాణంలోకి గుర్తు తెలియని దుండగులు ప్రవేశించి బంగారు నగదు దోచుకుపోయారు. ఉదయం దుకాణం తెరిచిన యజమాని వెంకన్న వర్మకి బీరువా తాళాలు పగలగొట్టి కనిపించడంతో అనుమానం వచ్చి 3వ పట్టణ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. బీరువాలోని 3.2 కిలోల బంగారం, 5.5 లక్షల నగదు అపహరించినట్లుగా గుర్తించారు. క్లూస్ టీంతో వేలిముద్రలు సేకరించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. రాత్రి బిగాలు వేసేసి వెళ్ళిపోయినాము. ఆటో వస్తే నేను ఆటోలో వెళ్ళిపోవాలి. బిగాలు నేను తీసుకొని ఇంటికి వెళ్ళిపోయినాను. పొద్దున 10 గంటలకు పిల్లకాయ ఇచ్చినాడు, బిగాలు తీసుకున్నాడు, వచ్చినాడు. బిగాలు తెడుస్తానే 2 సెంటర్కు 2 బిగాలు ఉంటాయి. ఇక్కడ ముందర ఒక సెంటర్, లోపల అవి 2 తీసినాడు. ఆ లోపల ఒక డోర్ ఉంటుంది. ఆ డోర్ లాక్ కూడా తీసిన వెంటనే ఆ డబ్బాలన్నీ నాకు ఎంట్రన్స్ వ్యాపారం మీద పోండి మన అంగట్లో దొంగతనం జరిగింది, బీరో అంత బాగా పట్టాను అంటే లోపలికి పోవద్దు, అట్లా ఉంటూ నేను వస్తున్నాను వెంటనే 5.5 లక్షల క్యాష్ ఉన్నది. రాత్రి పెట్టి ఒక 3 కిలో 250 గ్రాములు బంగారు పోయింది. కొన్ని ఉన్నాయి, పోయినాయి. పోయినటువంటి బాక్సులన్నీ ఖాళీ అయినటువంటి లెక్క చెప్పి. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జెడ్పీ చైర్పర్సన్ నేలకొండ అరుణ రాఘవరెడ్డి హాజరై వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రైతే రాజు అనే విధంగా ప్రతి రైతు మంచి పంటలు పండించి ఐకేపీలో గాని సొసైటీలో గాని ధాన్యాన్ని అమ్మి గవర్నమెంట్ ఇచ్చే క్వింటాలకు 1,825 రూపాయల లబ్ధి పొందాలని, ఇతర దళారులకు ధాన్యాన్ని అమ్మి మోసపోవద్దని ఆమె తెలిపారు. అలాగే ప్రతి సంవత్సరం పంట మార్పిడి చేస్తూ పంటలు పండించే రైతే రాజుగా మారాలని అన్నారు. కార్యక్రమానికి జెడ్పీ చైర్పర్సన్ నేలకొండ అరుణ రాఘవరెడ్డి, ఎంపీపీ చంద్రయ్య గౌడ్, స్థానిక సర్పంచ్ పోకల రేఖా సంతోష్, ఉప సర్పంచ్ దండు శ్రీనివాస్ మరియు టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. అవి ఉన్నాయి కదా, అది ఆన్ చేయలేరా? ఇప్పట్లేకున్నాడు. నువ్వు నవ్వకాయ ఆయన నవ్వించుకుంటూ నవ్వకంటే ఇక్కడ నీ పానం అంతా ఐకేపీలో ఉందే అడ్డు మానే కదా. ఒకటే ఉందా? ఒకటే ఉందా? ఏడీసీసీ బ్యాంకు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించుకోవడానికి దానికి అధ్యక్షత ఎంపీపీ గారు, అలాగే గ్రామ సర్పంచ్ గారు, ఎంపీపీ గారు,
ఏఓ గారు, ఉప సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, సెస్ డైరెక్టరు, వేదిక ముందున్న అందరూ ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రజలు, రైతులు, వార్డు సభ్యులు అందరికీ, ఐకేపీ సెంటర్ వాళ్లకు అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ ఐకేపీ సెంటర్ గాని, కేడీసీసీ బ్యాంకు ద్వారా గాని మనం రైతులు దీన్ని సద్వినియోగం చేసుకుని కోసిన తర్వాత ఆరబోసుకొని వడ్లు తేమ శాతము రావాలి. అందుకు మన గవర్నమెంట్ తేమ శాతం ఉంది కాబట్టి తేమ శాతము వచ్చేటట్టు చూసుకొని వీళ్ళకే ఐకేపీ గాని సొసైటీ ద్వారా ఇవి కొనుగోలు చేసుకోవాలి. వడ్లు దళారులకు ఎవరికో అమ్మకుండా ఏదో పండించినాం కదా 2-3 రోజులు 4 రోజులు ఆగాలి ఇవి నారబోయాలని వేరే వాళ్లకు అమ్మకుండా, దళారులకు అమ్మకుండా ఈ గవర్నమెంట్ ఏర్పాటు చేసిన వాళ్ళు అమ్ముకొని మద్దతు ధర పొందాలి. మద్దతు ధర కూడా ఇందాక చెప్పినట్టుగా 1835 రూపాయలు పడుచున్నది. ఈ ధరకే అమ్ముకోవాలి. రైతులు లాభపడతారు కాబట్టి దీన్ని అందరూ ప్రత్యేకంగా దృష్టిగా పెట్టుకుని ఒక వడ్లే పండియకుండా అన్ని పంటల మీద దృష్టి పెట్టి అన్ని పంటలు పండించుకోవాలి మనం. అప్పుడే గవర్నమెంట్ కూడా జర సహకరించినట్టు అవుతుంది కాబట్టి అన్ని పంటలు పెట్టుకోవాలి. ఇందాక సెస్ డైరెక్టర్ గారు చెప్పినట్టు ఇక్కడ అవకతవకలుగా ఉంది, వడ్లు పోసుకోవడానికి రైతులకు ఇబ్బందిగా ఉంది అంటే గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి మా వంతు సహాయ సహకారాలు కూడా ఏర్పాటు చేసి దీనికి సీసీ ఏర్పాటు చేద్దామని తెలియజేస్తున్నాను. ఇది ఇందాక అక్కడ ముదిరాజు సంఘం కూడా భూమి పూజ చేసుకోవడం జరిగింది. ఆ పూజ కూడా అదే భూమి పూజకు సంఘ భవనానికి 3 లక్షలు ఇవ్వడం జరిగింది. వారికి ఇంకా దాదాపు 10-12 లక్షలు అవుతాయి కాబట్టి అవి కూడా వచ్చే సహాయ సహకారాలు మన గౌరవ ఎమ్మెల్యే గారితో సహాయ సహకారాలు చేస్తామని తెలియజేస్తున్నాను. ఏది ఏమైనా మన ప్రభుత్వం ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెద్దపల్లి జిల్లా కమర్పూర్ మండల కేంద్రంలో డీసీపీ పి రవీందర్ ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని సుమారు 30 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటోతో పాటు దాదాపు 20,000 రూపాయల విలువ గల నిషేధిత గుట్కాను స్వాధీనం చేసుకున్నారు. డీసీపీ పి రవీందర్ కమాన్పూర్ ప్రజలకు, ద్విచక్ర వాహనదారులకు పోలీసులు పనితీరు, ట్రాఫిక్ రూల్స్, సమాజంలో జరుగుతున్న అసాంఘిక కార్యక్రమాలు, ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలు, అంశాలపై అవగాహన కల్పించారు. మండల కేంద్రంలో పలు చోట్ల బహిరంగ మద్యపానం చేస్తున్నారని డీసీపీ దృష్టికి తీసుకురావడంతో దీనిపై నిఘా పెట్టి తగు చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. ఈ కార్డన్ సర్చ్ ఆపరేషన్లో ఏసీపీ ఉమేందర్, సిఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ శ్యామ్ పటేల్, ఆర్ఎస్ఐ సంతోష్ కుమార్తో పాటు పలువురు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఎంత చదివింది, ఎంత రాసిన అనేది అతను తెలుస్తుంది. అతను చదివిన ఆ వ్యక్తికి తెలుస్తుంది, మనకు చెప్పలేడు. చదువుకున్నంత మాత్రమే బాగా చదివిండు ఉద్యోగం రావాలని ఇక్కడ లేదు. ఆ చదువుకున్న చదువును ఉండి సునాశయంగా కష్టపడకుండా మీ అకౌంట్లకి డబ్బులు కొట్టేస్తున్నారు. దీని పట్ల జాగ్రత్త ఉండాలని చెప్తూ, అదేవిధంగా మరి ఒక ఆదేశాల మేరకు ఇక్కడ మరి ప్రజల క్షేమం కోసము, ప్రజల బాగోగుల కోసము గోదావరి కని సబ్ డివిజన్ తరఫున ఈ కమాన్పూర్ విలేజ్లో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్లో దాదాపుగా ఒక 5-6 బ్యాగుల గుట్కా ప్యాకెట్లు, దాదాపు 25,000 వస్తున్న గుట్కా ప్యాకెట్లు దొరకడం జరిగింది. దాదాపు ఒక 15 వెహికల్స్ కూడా లైసెన్స్ మంచి ఉన్నాయా లేవని కూడా 39 ఆటోలు, బైక్స్, 11 ఆటోలు కూడా వాటికి సంబంధించి సరైన డాక్యుమెంట్ ఉన్నాయో కూడా వెరిఫై చేస్తాం. ఉంటేనో వాళ్ళకు ఉపయోగపడడం జరుగుతుంది, లేకపోతే దానికి సంబంధించి కూడా వాళ్ళకి అవేర్నెస్ కల్పించడానికి మౌనం చేస్తాం. అంతేకాకుండా ఈ గ్రామీణ ప్రాంతంలో ఈ మధ్యకాలంలో అన్ని క్రైమ్స్ అనేది కూడా పెరుగుతుంది. దాని మీద కూడా వాళ్ళకి అవేర్నెస్ కల్పించే విధంగా, అంతేకాకుండా సైబర్ ట్రాఫిక్ సంబంధించి కూడా వాళ్ళకు అవేర్నెస్ ప్రోగ్రాంలో పాటించాల్సిన నియమాలను ఒకసారి గుర్తు చేసే విధంగా కూడా ఈ ప్రోగ్రాం ఉంది. ఈ మధ్యకాలంలో కొత్తగా పెరుగుతున్న సైబర్ క్రైమ్ సంబంధించి సైబర్ క్రైమ్ ప్రతి ఒక్కరికి ఏటీఎం కార్డు అనేది అందుబాటులో ఉంది కాబట్టి దాని మీద కూడా అవేర్నెస్ చేసే విధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యూత్ సంబంధించి
క్రైమ్లో ఇన్వాల్వ్ కాకుండా ఉండే విధంగా వాళ్ళకు అవేర్నెస్ కల్పించే విధంగా ఈ ప్రోగ్రామ్ ఉంది. వాళ్ళకు మేమందరం మా తరపున ఈ ఆఫీసర్ ర్యాంకులు వచ్చినప్పుడు వాళ్ళకు ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుందని కూడా మా వంతు ప్రయత్నంగా వాళ్ళకి చేస్తున్నాం. దాదాపు ఈ కార్డిన సర్చ్ ఆపరేషన్లో దాదాపు ఒక మా ఇన్స్పెక్టర్, ఏసీపీ గారు ఇన్స్పెక్టర్, దాదాపు ఒక లోకల్ ఎస్ఐ, దాదాపు ఒక 25 మంది స్టాఫ్ వరకు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమం సహకరించిన మా ఈ గ్రామీణ ప్రజలు కూడా కృతజ్ఞతలు. మేడ్చల్ జిల్లా ఘట్కేస్కర్ ఎదులాబాద్ లక్ష్మీనారాయణ చెరువులో తమకు వాటా కావాలని ముదిరాజులు ఆందోళనకు దిగారు. చేపల పంపిణీ కోసం వచ్చిన జెడ్పీ చైర్మన్ మల్లిపెద్ది శరత్ చంద్రారెడ్డిని ముదిరాజులు అడ్డుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. నేను అక్కడికి వెళ్ళి ఇక్కడికి వద్దామని ఆలోచన. ఆయన 15 నిమిషాలు ఆయన కూడా ఒకసారి వడ్లగడ్డ కాడికి ఎవరు వచ్చిందో నాకు తెలియదు. మన ఇంట్లోకి వెళ్ళి వాళ్ళు చేసి మాట్లాడి పోయాడు. ఆయన కూడా చెప్పాను ప్రాబ్లం సమస్య తెలియదే ఉంటా. ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు తీసుకొచ్చిన జియో నెంబర్ 6 ప్రకారం మూసీ పరివాహక ప్రాంతాల్లో ఎకరానికి 1 లెక్క సభ్యత్వం ఇచ్చే అవకాశం ఉంది. అయినా కానీ అధికారులు ఇవ్వడం లేదు. మా ఆదిలాబాద్ లో 778 ఎకరాలు ఉండగా 293 మంది గంగపోతులు ఉన్నారు. మిగతా 448 మంది సభ్యులు చేరడానికి అవకాశం ఉండి కూడా మాకు ఇవ్వకుండా దాటవేస్తూ మమ్మల్ని 4 సంవత్సరాలుగా తిరగని ఆఫీసు లేదు, తిరగని మినిస్టర్ లేదు. ప్రతి ఒక్క ఆఫీసులో చుట్టూ తిరుగుతూ వాళ్ళ కాళ్ళమే పడ్డా కానీ మా మీద దయ చూపుతలేరు. కాబట్టి ఈ రోజు ఆదిలాబాద్ లో మూసి పరివాహక ప్రాంతం అని తెలిసి కూడా మాకు స్టే తీసుకొచ్చి ఆపినాక చేప పిల్ల వేయడానికి వచ్చారు అధికారులు. ఇవాళ డిఎఫ్ఓ గారు, చైర్మన్ గారు వచ్చారు. వారిని అడ్డుకునే ప్రయత్నం చేశాము. ఈ రోజు ధర్నా కార్యక్రమంలో ఆడవాళ్ళతోటి కుటుంబ సమేతంగా పాల్గొన్నాము. అడ్డుకోవడం జరిగింది. 10 రోజులలో మీ సమస్య కొలిక్కి తీసుకొస్తామని చెప్పి ఈ రోజు చెప్పాడు మన డిఎఫ్ఓ గారు, చైర్మన్ గారు చెప్పారు. దీని తర్వాత 10 రోజులలో ఈ యొక్క సమస్య కొలిక్కి రాకపోతే మేము ఎంతకైనా కానీ వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము. మా యొక్క సభ్యత్వాలను ఇచ్చి మా కుటుంబాలను కాపాడాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. మా యొక్క ప్రతి ఒక్క ముదిరాజుకు సభ్యత్వం ఇప్పించి మాకు తోడ్పడాల్సిందిగా, మా జీవితాలు మార్చాల్సిందిగా ప్రభుత్వం మీద మేము డిమాండ్ చేస్తున్నాం. సైదాబాద్ లోని బి బ్లాక్స్ కాలనీలో ప్రభుత్వ క్వార్టర్స్ లో గుర్తు తెలియని వ్యక్తి దర్జాగా నివాసం ఉంటున్నాడు. అధికారుల నుండి ఎలాంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ క్వార్టర్స్ లో ఆక్రమించి గడిచిన 19 నెలల నుండి దర్జాగా నివాసం ఉంటున్న వైనాన్ని స్థానికులు పసిగట్టి ఉన్నతాధికారులకు సమాచారం అందజేశారు. అధికారులు అలసత్వం కారణంగానే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని, క్వార్టర్స్ లో ఉంటున్న కబ్జాదారుడిపై సంబంధిత అధికారులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అరే లేడీస్ ఉన్నారు కాబట్టి చేసుకోండి. ఏమనంటే సపరేట్ ఉందని చెప్తాను. తెప్పిస్తా వేసి ఆయన తెచ్చుకో. ఇది B1, మీరు చూస్తున్నది B1 క్వార్టర్. ఒక మనిషి కాజా అనే నేమ్ 19 నెలల నుంచి ఆయన ఇల్లీగల్గా ఇక్కడ ఆక్యుపెన్సీ తీసుకున్నాడు. ఎలాగైందంటే మా ఏఈ ఉన్నారు కిషోర్ గారు, అతనికి కొంచెం సైకలాజికల్ ఇంబ్యాలెన్స్ ఉంది. అతను ఏమన్నాడంటే వీళ్ళు రాగానే మాకు అలాట్ అయింది, ఈ క్వార్టర్ని ఒకసారి చూసుకుంటామంటే తాళం వేయడం జరిగింది. తాళం తీసుకొచ్చి ఇచ్చారు. అదే రోజు రాత్రి వచ్చి తాళం బలగొట్టి మొత్తం ఫ్యామిలీ మొత్తం వచ్చి ఈ ఇంట్లో ఉంటున్నారు. గత 19 నెలల నుంచి ఇది బయటికి రాలేదు.
ఎందుకంటే ఏఈ గారు కొద్దిగా సైకలాజికల్ ఇంబ్యాలెన్స్ ఉన్నందువల్ల ఎవరికి చెప్పుకోలేకపోయింది. ఆయన నిజంగానే వీళ్ళకి ఆర్డర్ ఉంది, ఆర్డర్ కూడా చెక్ చేయకుండా మీకు ఇచ్చిన మేము ముందు తీసాను. బై హ్యాండ్ ఇస్తే బైపాస్ పంపిస్తున్నారు వాళ్ళు, మాకు సంబంధం లేదు. పోలీసు వాళ్ళు ఇస్తున్నారు. స్టేట్ ఆఫీస్కి పోతే కూడా స్టేట్ ఆఫీస్కి పోతే కూడా వాళ్ళు ఏమంటున్నారు, వీళ్ళు ఆక్యుపేషన్ అలాట్ చేయలేదు, వీళ్ళకు మీరు మేనేజ్ చేసుకోవాలి, మీరు మెయింటెనెన్స్ ఉన్నాయి, మీరు మేనేజ్ చేసుకోవాలి. పవర్ బిల్, ఎలక్ట్రికల్ బిల్ ఆయన మినిమం తీసుకుంటే आपका परमिशन आए तो अलॉटमेंट आए तो व्हाट्सएप में भेजा बोलो भाई. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చాదర్ఘాట్లో సెంట్రల్ పీస్ కమిటీ సమావేశం. ముఖ్య అతిథిగా హాజరైన హైదరాబాద్ సిపి అంజనీ కుమార్. తుంగతుర్తి జూనియర్ సివిల్ కోర్టు జడ్జి సుజయ్ కు ఘనంగా సన్మానం. శిథిలావస్థలో నుండి అధునాతనమైన అద్దె భవనంలోకి మారేలా జడ్జి చేసిన కృషి అభినందనీయమని ప్రశంసలు. పెద్దపల్లి జిల్లా కమాన్పూర్లో కార్డన్ సర్చ్. 30 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటోతో పాటు 20,000 రూపాయల విలువైన నిషేధిత గుట్కా స్వాధీనం. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.